నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. చెప్పండి తల్లి. గురుగారు, సాధారణంగా అందరం కూడా చూస్తూనే ఉంటాము, ప్రత్యక్షంగా పాటిస్తుంటాం. ఏంటంటే సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సరే ఆ రోజు మనం గ్రహణం పట్టడానికి కాస్త ముందుగానే గరికను తీసుకొచ్చి శుభ్రం చేసి ఆహార పదార్థాల్లో, పచ్చళ్ళలో, వాటర్లో అలా మనం ఏదైతే తీసుకుంటుంటామో లిక్విడ్స్ అయినా ఏదైనా సరే ఆహారంగా వాటన్నిటిలో వేసి పెడుతుంటారు. అసలు ఏంటి గరికకు ఈ గ్రహణాలకు సంబంధం ఏంటి? అది వేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? వేయకపోతే వచ్చే నష్టం ఏంటి? వెరీ గుడ్. అంటే చాలా సైంటిఫికల్ క్వశ్చన్ ఇది. మీరు నిజంగా పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా చెప్పేటువంటి ప్రశ్నమా. చాలా మందికి కూడా ఇది ఇంపార్టెంట్ సమాధానం. మన శాస్త్రంలో అంటే ధర్మశాస్త్రంలో సనాధర్మంలో ఏది కూడా మీకు విరుద్ధమైనటువంటి భావన ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏది చేయదు. ప్రకృతితోని మమేకమైనది సనాతన ధర్మం. కేవలం సనాతన ధర్మం మాత్రమే ప్రకృతితో మిళితమై ఉంటుంది. ఇతర ధర్మాలు ఏవి కూడా ప్రకృతితో మిళితం అవ్వవు. ఇది క్లారిటీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్న గరిక అనేటువంటి వర్డ్ వాడింది అమ్మాయి. గరిక కాదు, దర్భ. దాని పేరు దర్భ అంటారు దాన్ని. ఆ దర్భను కూడా ఒక మంచి రోజున కోస్తారు. ఇష్టవంతుడు కోయడానికి ఉండదు, చాలా జాగ్రత్తగా కోస్తారు దాన్ని. ఆ దర్భ ఏమిటంటే పవిత్రం వై దర్భ అంటే దర్భ ఎప్పుడు పవిత్రమైనది. అగ్నిహోత్రము అంటే చాలా మంచి నిష్ఠాగమైనటువంటి సంధ్యావందనం చేసుకునేటువంటి బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆ మాట ఎందుకంటే ఇవాళ రేపు బ్రాహ్మణుడు ఎవడు కూడా సంధ్యావందనాన్ని కూడా చేయట్లేడు. అలాగని చెప్పేసి మంచి బ్రాహ్మణుడు ఎవడూ లేడు. కొద్దిమంది అంటే తప్పుగా అనుకోదు. ఎవడెవడైతే ఇక్కడ వర్డ్ బాగా యూజ్ చేస్తున్నా, ఎవడెవడైతే మద్యపానం చేస్తూ ధూమపానం చేస్తూ మీ యొక్క విధిని తప్పుగా చేసుకుంటున్నారో వాడు సద్బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు? అటువంటి వాడు పవిత్రుడు కారు. పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడు, అలాగే దర్భ, బంగారము, ఈ మూడు కూడా ఇప్పటికి అగ్నిహోత్రము, తర్వాత మనకి గోవు, అలా సుమంగళి, ఇవెప్పుడు కూడా పవిత్రమైన వస్తువులు. వీటికి ఎప్పుడు కూడా అపవిత్రంగా ఉండేటువంటి అవకాశం లేదు, అపవిత్రమయ్యేటువంటి అవకాశమే లేదు. కాబట్టి అగ్నిహోత్రం దాంట్లో దర్భకంత పవిత్రత ఉంది కాబట్టి అది దర్భని పెట్టుకొని చెప్పారు. ఇప్పుడు గ్రహణం అప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? గ్రహణం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే కాస్మెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మిగిలినటువంటి కాస్మెటిక్ ఎనర్జీ అనేది కాస్మిక్ ఎనర్జీ మళ్ళీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు సైంటిస్ట్ కూడా చెప్తారు ఈ కాంతి అనేది మసిపూస అద్దంతో చూడొచ్చు, ఏం కాదు అని చెప్తున్నారు తప్ప మసిపూస అద్దంతో చూడడం డైరెక్ట్ చూడొచ్చుగా. శరీరానికి కాంతి తగిలితే ప్రమాదం అని మేము చెప్తున్నప్పుడు మరి వీరికి మసిపూసుకొని చూడంటున్నారు, నేరుగా చూస్తే ఏమవుతుంది అంటే కంటికి రెటినా ప్రాబ్లం ఉంటున్నారు. కంటికి రెటినా ప్రాబ్లం ఉంది, శ్వేత గ్రంథులకి ప్రాబ్లం ఉండదా? అటువంటి కాస్మెటిక్ వచ్చేటువంటి కాంతి కిరణాల వల్ల అంటే అతి నీలలోహిత కిరణాల వల్ల ప్రభావం ఉంటుంది. అది చర్మానికి ఉంటుంది, కంటికి ఉంటుంది, తల కూడా ఉంటుంది. ఎందుకు 10 సార్లు కనుక మీరు గ్రహణంలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా శుభ్రంగా తడి నీళ్ళు స్నానం చేసి పోయిన మీరు గ్రహణంలో కూర్చోండి, మీకు 2 ఏళ్లలో తెల్ల వెంట్రుకలు అయిపోతాయి అవన్నీ కూడా. అది ఎనర్జీ అంటే కాంతికి ఉండేటువంటి బలం. అది అంటే ఒక పదార్థాన్ని నాశనం చేసేయగలుగుతుంది అది. ఇది కాంతికి ఆ గ్రహణ సమయంలో వచ్చేటువంటి కాంతికి వచ్చేటువంటి విపరీతమైనటువంటి బలం. ఆ బలాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం మనం. దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చెయ్యాలి అన్నప్పుడు దర్భ పెట్టమన్నారు. మరి దర్భకి ఎందుకు అయిందంటే దర్భలో సైంటిఫిక్ చూసినప్పుడు దర్భలో వచ్చేటువంటి కాంతి కిరణాలని కూడా ఏది అతి నీలలో అయితే కిరణాలతో పాటు కాంతి కిరణాలని కూడా రివర్స్ పంపించగలిగే శక్తి దర్భకు ఉంది. రివర్స్ గ్రాటివిటీ అంటే దాన్ని ఆ రివర్స్ లో పంపించగలిగే శక్తి దానికి ఉంది. దాన్ని ప్రూవ్ చేయొచ్చు, సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం, ఏదో సినిమాలో చూసాను నేను, మనకి శ్రీదేవి వాళ్ళ తల్లి గారికి బ్రెయిన్ కుడివేరుకు బ్రెయిన్కి ఎడం వేరుకు సర్జరీ జరిగిందని చెప్పేసి ఒక సినిమాలో ఒకసారి వచ్చి కుక్క కళ్ళని ఓంకార్ అనే సినిమా అనుకుంటా ఒక అబ్బాయి సినిమా వచ్చింది, కుక్క కళ్ళని అబ్బాయికి పెడతారు. దాంట్లో చెప్పారు, దాంట్లో ఒక విషయం కూడా చెప్పారు, మేము ఇలాంటివి గ్రహిస్తాం మేము అందరం కూడా. నీటికి కూడా మెమరీ పవర్ ఉంటుంది. నీటికి మెమరీ పవర్ ఉంది. బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్కి ఎలాగైతే మెమరీ పవర్ ఉంటుందో నీటికి కూడా అటువంటి జ్ఞాపకం ఉందని చెప్పేసి ప్రూవ్ చేయబడింది. అది నేను దాని గురించి ఆ సినిమాలు చెప్పిన తర్వాత నేను పరిశోధన చేస్తున్నాను. అంటే మనం చూసి ఒక సైంటిస్ట్, అమెరికన్ సైంటిస్ట్ దాన్ని ప్రూవ్ చేశాడు, నీటికి మెమరీ పవర్ ఉందని. అంటే మీకు ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే మాత్రం నిజమవుతుంది. అలాంటి ప్రూఫ్నే దర్భ కూడా బలం ఉందని చెప్పేసి మన ప్రూవ్ చేశారు. ఇక్కడ వేదంలోను అలాగే మనకి వేద చెప్పినటువంటి పురాణ పుస్తకాల్లో కూడా దర్భకి అటువంటి పవిత్రత ఉంది. దాని నుంచి వచ్చేటువంటి కిరణాల యొక్క శక్తి కిందికి పోకుండా ఆపుతుంది. చిన్న ముక్క అయినా సరే, చిన్న దర్భ ముక్క కూడా అక్కడ కేంద్రీకృతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పక్కకు తోసేసి ఉండే పదార్థాన్ని శుద్ధి చేయగలుగుతుంది అని అర్థం. అందుకే దర్భ పెట్టాలి.
ఇంతటి చిన్న మాటకి మీకు ఇంత పొడుగు ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది చూడండి. అంటే దర్భ అటువంటి పవిత్రమైనది కాబట్టి దర్భని తప్పకుండా మనం ఇళ్లలో పచ్చళ్ళ మీద, నిలువ మీద, నీళ్ళ మీద తప్పకుండా పెట్టుకుంటే అందులో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని కట్ చేసి పాజిటివ్ ఎనర్జీ మనకు కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా మన గ్రహణం పట్టబోతుంది అనగానే వెంటనే వెతుకుంటారు, కానీ అసలు ఏంటి రీజన్ అంటే వెయ్యాలి, అది ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి ఇలా చేస్తున్నారు, మేము చేస్తున్నాం, అదే ఆన్సర్ తప్ప ఇది రీజన్ అని. అంటే మీకు ఏదో నెగిటివ్ ఎనర్జీని ఆ దర్భ వల్ల జరిగేటువంటి పూర్తి స్థాయి ఎనర్జీని తొలగించేటువంటి శక్తి దర్భకు ఉంటుంది. అది మనకి ఇప్పుడు రిసెర్చ్ జరుగుతుంది. మేము కూడా రిసెర్చ్ చేసి చెప్దామని ప్లాన్ చేస్తున్నాం. ఈ షేర్ మార్కెట్ గురించి మధ్య రిసెర్చ్ చేస్తున్నాం. అసలు ఏ గ్రహాల వల్ల ఎప్పుడు పెరిగింది. ఇప్పుడు మీకు 10 లక్షల కోట్ల లాభం అని చెప్తున్నారు, 5 లక్షల కోట్ల నష్టం అంటున్నారు. ఏ రోజున లాభం వచ్చింది, ఇప్పుడు ఏ కంపెనీకి లాభం వచ్చింది, ఆ కంపెనీ గత 3 ఏళ్ళుగా లాభాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయా, ఇది మేము దాన్ని అంచనా వేస్తున్నాం. అంచనా వేసుకుంటూ ఆ రోజు లాభం వచ్చినవి, ఆ రోజు నష్టం వచ్చిన వాటిని చూసే ప్రయత్నం చేస్తున్నాం. బికాస్ ఆఫ్ చాలా మంది కుహానా పండితులు, కుచితమైనటువంటి జ్యోతిష్కులు, చెట్టు కింద జ్యోతిష్కులు చాలా మంది వచ్చేసారు. వాళ్ళని మేము పక్కకు జరపాలంటే మేము పరిశోధన చేయాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే నోటికి వచ్చినల్లా వాగేటువంటి జ్యోతిష్యం కాదమ్మా. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చెప్పే దర్భ గురించి ప్రూఫ్ చేయగలిగే నా దగ్గర ఉంది. విత్ ప్రూఫ్ ఐ కెన్ స్పీక్ ఎనీథింగ్. విత్ ప్రూఫ్గా మాట్లాడుతున్నాను నేను. అంత గట్టిగా మాట్లాడగల శక్తి ఉంది కాబట్టి ఇది మన పుస్తకాల్లో చెప్పబడింది. పవిత్రం వై దర్భ, సువర్ణం కానీ, బ్రాహ్మడు కానీ, అగ్నిహోత్రం కానీ ఇవన్నీ కూడా పవిత్రమైనవి చెప్పబడుతుంది. కాబట్టి ఆ దర్భకు అంత పాజిటివ్ ఎనర్జీ బలంగా ఉంటుంది. దానివల్ల మనకి పదార్థాలు కాపాడబడతాయి, అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపదంగా ఉంటుంది. కాబట్టి మనం చేసుకోని చెప్పాం. ఓకే, అయితే గురుగారు మామూలుగా గ్రహణం టైంలో అసలు బయటికి వెళ్ళకూడదు, మీరు కనుక అట్లా వెళ్ళి కూర్చుంటే వైట్ హెయిర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కిరణాల వల్ల అని చెప్పన్నారు. అయితే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు రోజులు గడిచే కొద్దీ అన్ని ఒక రకంగా టెక్నాలజీ పెరిగింది అంటున్నారు, కానీ అన్నిటికీ దూరంగా ఉండండి అని చెప్పి భయపెడుతున్నారు జనాల్ని. మేమైతే ఆ కాలంలో దూరంగా ఉండేది ఏం లేదు, మా పొలం పనులకు మేము వెళ్ళేటోళ్ళం, ఎప్పుడు పట్టిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు, సాయంకాలం వచ్చేటప్పుడు ఆ దర్భ తీసుకొచ్చుకొని ఆ టైం చూసి వేసుకోవడం తప్ప ఇంట్లోనే ఉండాలని, చూడకూడదని, ఇలాంటివి అయితే మేమేం పాటించలేదని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. లేదు, అది మీరు ఎక్కడ విన్నారో అది చాలా అబద్ధం. అది గత పురాణ అంటే మనకి గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం కూడా అటువంటి గ్రహణం వచ్చే విషయంలో ముందుగానే తెలుసుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా ముందుగా అంటే మన ఆచార వ్యవహారాలు పెరుగుతున్న, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారిపోయిందేమో తప్ప ఒకప్పుడు టెక్నాలజీ అయినప్పుడు తప్పకుండా బ్రాహ్మణ ఇంటికి వచ్చేసి అయ్యగారు ఎప్పుడు గ్రహణం ఉంది, మరి ఎవరెవరికి చూడకూడదు, ఎవరెవరు బయటికి పోవచ్చు. అంటే ఎవరైతే ఏ నక్షత్రాల వాడికి అయితే పడుతుందో వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళకూడదు, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళదు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి అంటే మీరు వెళ్ళచ్చు, అంటే మిగతా వాళ్ళ కాస్మిక్ ఎనర్జీ పడదా అంటే మీరు అడిగే ప్రశ్న వెంటనే అడగాలి మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు బలం ఉన్నది. ఇప్పుడు మీరు ఒక గట్టి నిలబడ్డారు, మీరు ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ వచ్చాడు, వచ్చేసి ఇప్పుడు గట్టి కొట్టినాను అంటారు. ఆ గట్టిగా వ్యక్తి చెంప మీద కొట్టేసినా, లెంపకాయ కొట్టినా మీకేమవ్వదు. ఎందుకు అవ్వదు? యు ఆర్ ప్రిపేర్డ్ ఇట్, యు ఆర్ ప్రిపేర్డ్. అంటే నువ్వు అన్నిటి రెడీగా పెట్టుకొని జస్ట్ కొట్టు అని చెప్పేసి రెడీగా ఉన్నావు. వాడు కొట్టేస్తాడు, ఏం కాదు. ఇంకోటి కొడతాడు, ఏం కాదు. ఇంకా 4-5 బీగితే వాళ్ళు ఇంకోటి దెబ్బ అవుతుంది, అది అవుతుంది. అలాగే శక్తి ఉన్నటువంటి వ్యక్తికి ఆ యొక్క ప్రభావం ఏం చేయదు. అంటే ఈజ్ రెడీ టు ఫైట్. అంటే అతనిలో ఉన్న హార్మోన్స్ కానీ, ఆర్గాన్స్ కానీ ఆ గ్రహణ సమయంలో ఫైట్ చేయడం రెడీగా ఉంటాయి. అది తాత్కాలికమే. నేను చెప్పేది తాత్కాలిక. నేను ఎందాకేమన్నాను, 10 సార్లు గ్రహణంలో కూర్చుంటే 2 నెలలు తలగొద్దన్నాను. 10 గ్రహణంలో తడి జుట్టుతో కనుక గ్రహణంలో కూర్చుంటే ఏ రాశి వాళ్ళైతే బాగలేనప్పుడు ఆరోగ్యం తెల్ల జుట్టు అయిపోతుంది. ఎందుకంటే అది ప్రభావం. అది బలం ఉన్నోడికి ఆ 2 అవర్స్లో 1.5 అవర్లు పెద్ద ప్రమాదం ఏం కలదు. ఎందుకంటే బికాస్ హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది. అయినా సరే భోజనం చేసిన అరుగుదల తక్కువగా ఉంటుంది. అంటే జీర్ణ ప్రక్రియ అది పని చేయదు. ఈ గ్రహణ సమయంలో గ్రహణం అంటే గ్రహించేది, స్వీకరించేది గ్రహం. గ్రహణం అంటే 2 గ్రహాల మధ్య ఉన్నటువంటి భూమిని లాక్కునేది. 2 గ్రహాల మధ్యలో భూమిని లాగుతూ ఉంటుంది. ఇప్పుడు సముద్రం ఎందుకు పొంగుతుంది అమావాస్య రోజు, పౌర్ణమి రోజు? అంటే 2 గ్రహాల యొక్క పరివర్తన. అంటే సూర్యుడు చంద్రుడు 90 ఈక్వల్ ఉంటాయి ఇద్దరు. అప్పుడు సముద్రం ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు దానికి, అందుకే ఉప్పొంగుతుంటుంది. అది రవి చంద్రుల మధ్య పౌర్ణమి ఉంటుంది. అమావాస్య ఎప్పుడు 2 కలిసి ఉన్నప్పుడు యుద్ధమే. విడివిడిగా ఉన్నప్పుడు లాగుతుంటాయి 2 అయస్కాంతాల భిన్న ధ్రువాలు లాగుతున్నప్పుడు ఈ అయస్కాంతం మధ్య ఏం చేస్తుంది, పుల్ల, ఇనుప పుల్ల తిరుగుతూ ఉంటుంది. దానికి ఎటుపో అర్థం కదా దానికి. నీళ్లు కూడా అలాంటి ఉపద్రవాన్ని కలిగించి అతిగా వాటి అలలు పెరుగుతాయి. కాబట్టి అమావాస్య పౌర్ణములలో మీరు సముద్రం వెళ్ళొద్దంటారు. అంత 100-2,000 అమావాస్యాల సంబంధమైనటువంటి బలం కలిగి ఉంటుంది గ్రహణ సమయం. కాబట్టి అప్పుడు నదులలో అని కూడా ఇంకోటి చూడండి, గ్రహణం అప్పుడు మీరు తప్పకుండా సముద్రం చాలా సైలెంట్గా ఉంటుంది. ఎంత సైలెంట్ అంటే నిశ్శబ్దం ఉంటుంది, అసలు చిన్న అల కూడా రాదు. గ్రహణం విడిపోతున్న సమయంలో మీకు చాలా ఉవ్వెత్తున అలలు వస్తాయి. మీకు
మీరు ఇప్పుడు చెప్తాను కదా, మీరు ప్రత్యక్షం చూసుకోవచ్చు, విశాఖపట్నం దగ్గర చూసుకోవచ్చు, మీరు ఏదైనా మచిలీపట్నం దగ్గర చూసుకోవచ్చు, మీరు ఎక్కడైనా సముద్రం ఉన్నవాడు చూసుకునే అవకాశం చూసుకోండి. మీరు గ్రహణ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రహణం అయిపోతున్నప్పుడు విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, కాబట్టి అక్కడ వెళ్ళొద్దని చెప్తాం మేము. ఇది సైన్స్, ఇది సైన్స్ అది చెప్తుంది కదా. అవును, ఆ టైంలో మీరు వెళ్ళొద్దు, చేపలు పడడానికి వెళ్ళకండి, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అని చెప్తున్నారు మీరు. దట్ ద రీజన్. అంటే మేము చెప్తేనేమో ఆస్తికవాదం, నాస్తికవాదం, మీరు చెప్తేనేమో సైన్స్ అవుతుందా? ఎలా అవుతుంది అది ఆలోచించండి. సో మేము చెప్తుంటాం, అమావాస్య రోజు వెళ్ళకండి ఆయన, వద్దు, ఎందుకు అటు 2 రోజులు వెళ్తారు మీరు, అలా లేకుంటే అని చెప్తాం మేము. సో కాబట్టి ఆ టైంలో చేసేటువంటి ఈ యొక్క మీరు అన్నట్టుగా గ్రహణ సమయంలో బలం ఉంటుందంటే ఆ బలమైన వ్యక్తికి దాన్ని గ్రహించగలిగే శక్తి ఉంటుంది. వాడికి ఆ 1.5 to 2 hours వాడికి ఏం కాదు. కానీ అలాగే ఆ టైంలో భోజనం చేసిన, ఆ టైంలో ఇంకేదన్నా పనులు చేసినా అది ప్రభావాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనం మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని పెంచుకోవాలి. చైతన్య శక్తి అంటే ఏమిటి? ప్రాణాయామం. మీరు ప్రాణాయామం గనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే మీ చైతన్య శక్తి మీకే ఉంటుంది. ఒక ఇంద్రజాలికుడు ఎలాంటి తన యొక్క ఇంద్రజాలి తత్వాన్ని తను చేస్తుంటాడో అలా మీ బాడీని మీరు ఇంద్రజాలిక తత్వంతో పెట్టుకోవచ్చు. మీరు గాలిలో లేవచ్చు, మనం ధ్యానం చేసుకుంటే గాలి వచ్చు, మీరు చాలా సాధన అవసరం, తప్పకుండా అవసరం. గాలిలో తేలడానికి అవకాశం ఉంటుంది. ఉపాసన బలం, దాని ఉపాసన బలం అంటారు. శ్రీ మహర్షి మహేష్ యోగి ఢిల్లీలో వేద యూనివర్సిటీ వాళ్ళు ఇదే చేస్తారు. మీకు ప్రాణాయామం చేసి వాళ్ళు చేస్తుంటారు. ఉన్నాయి, మీరు చూడండి. మహర్షి మహేష్ యోగి వేదిక్ యూనివర్సిటీ, మహేష్ గారు సిద్ధాంత వారు లేనప్పుడు, మన మహర్షి మహేష్ యోగి గారు లేనప్పుడు ఆయన కాలం చేశారు. ఢిల్లీలో ఉండే పెద్ద యూనివర్సిటీ, అది వేద యూనివర్సిటీ ఉండే. అది కొంత దుష్టశక్తుల వల్ల నాశనం అయిపోయింది. అది మనకి ఇప్పటికి కూడా ఆయన పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన చేసేటువంటి ప్రాణిక్ హీలింగ్ అంటారు దాన్ని, ప్రాణిక్ హీలింగ్. దాంతో మనిషి లేవచ్చు, గాలు లేవచ్చు. మేము ప్రత్యక్షంగా చూసాం, అప్పుడు మేము చిన్నతనంలో మేము చూసాం వాళ్ళని. సో కాబట్టి గ్రహణ సమయంలో బయటికి వెళ్ళడానికి అనేది లేదమ్మా, బయటికి వెళ్ళకూడదు అసలు. ఇంట్లోనే ఉండి మన ఆత్మ చైతన్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా జపమో, తపమో, ప్రాణాయామమో ఇవి చేసుకుంటే సరిపోతే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అయితే గురుగారు, నేను అసలు ఈ టాపిక్ అడగడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం రాబోతుంది అని చెప్పి అంటున్నారు. అయితే మనకు ఉగాది పంచాంగం చెప్పినప్పుడు అసలు ఈ సంవత్సరం గ్రహాలే లేవు అని కూడా కొంతమంది పురోహితులు చెప్పారు. మరి ఇప్పుడు ఈ నెలలో చంద్రగ్రహణం, తర్వాత మళ్ళీ అమావాస్యకి సూర్యగ్రహణం రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇంకొకటి, ఈ చంద్రగ్రహణం తర్వాత ఇప్పుడు ఏదైతే జల ప్రళయాలు వస్తున్నాయో దానికి మించిన ప్రళయం రాబోతోంది అని చెప్పి కూడా అంటున్నారు. నిజంగా గ్రహణం ఉందా? రైట్, ఓకే, మంచి ప్రశ్న. రేపు 17వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి 18వ తేదీ ఉదయం వరకు మనకి పౌర్ణమి తిథి ఉంది. 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పౌర్ణమి ఉంది. సో మనకి ఎప్పుడైనా సరే గ్రహణం రావాలంటే చంద్రుడు ఉన్నప్పుడే గ్రహణం రావాలి. చంద్రగ్రహణం ఇప్పుడు వచ్చి చంద్రగ్రహణం, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం రాత్రిపూటే పడుతుంది, పగలు కూడా పడే అవకాశం లేదు. రెండవది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది దాదాపుగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఫిన్లాండ్, అర్జెంటీనా, చీలీ, తర్వాత మనకి నైజీరియా, ఫ్రాన్సాస్కో, తర్వాత మనకి న్యూజెర్సీ లాంటి న్యూయార్క్ చోట, తర్వాత రష్యా మాస్కోలో, ఇటువంటి ఉక్రెయిన్లో, ఇటువంటి చోట మాత్రం మీకు గ్రహణం యొక్క ప్రభావం ఉంది. అది వాళ్ళ టైం ప్రకారంగా నేను చెప్పేది యూటీసీ అంటే యూనివర్సల్ టైం క్లాక్ ప్రకారం చూసుకుంటే అయితే మనకి 8:40 to 11:40, మనకి 8:40 11:40. బట్ ఇంటర్నేషనల్ వాడి టైం బట్టి చూసుకుంటే అర్ధరాత్రి 2 గంటల 40 నిమిషాలు, 7 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల వరకు ఉంది. సో 4 గంటల 6 నిమిషాల వరకు ఉంది. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది, ఆఫ్రికా ఖండంలో ఉంది, నైజీరియా, చీలీ ఇటువంటి దేశాల్లో తప్ప బెల్జియంలో కూడా ఉంది. మన దేశంలో కనిపించేటువంటి అవకాశం లేదు. కనిపించినప్పుడు మనకి ఇప్పుడు మీరు నన్ను కనిపిస్తే నమస్కారం అంటారు, ఫోన్లో పలకరిస్తే నమస్కారం అంటారు. ఫోన్లో పలకరికుండా కనపడకుండా మీరు నమస్కారం ఎందుకంటారు అంటే దాన్ని ఎంత చూసినా నవ్వుతారు, ఏంటో ఎవరితో మాడుతుంది అమ్మాయి అనుకుంటారు. కాబట్టి మనకి గ్రహణం కనపడినప్పుడే దాని ప్రభావం మన మీద ఉంటుంది. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణం గురించి 18తో తెల్లవారుదామని వస్తుంది, 17తో రాత్రి వస్తుంది. ఈ గ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏం చెప్తానంటే, మీరు అడిగారు చెప్తున్నాను నేను, ఉత్తరాభాద నక్షత్ర రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం ఇది నిజమే. మనకి తెలుగు వాళ్ళు, మన వాళ్ళు, మన ఐ డ్రీమ్ ఛానల్ చూసేవాళ్ళు అమెరికాలో ఉన్నారు, సౌత్ ఉన్నారు, బెల్జియంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తప్పకుండా పాటించాలి. అందుకే టైం చెప్పాను వాళ్ళకి, 7:40 నుంచి 11:47 వరకు మీకు తప్పకుండా గ్రహణ సమయాన్ని పాటించాలి. అది కుదండి. యూటీసీ ప్రకారంగా మనకి లేదు కాబట్టి మనం ఇండియన్స్ అంటే భారతీయులు ఎప్పుడు కూడా మీరు పాటించవలసిన అవసరం లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన గ్రహణం యొక్క ప్రభావం లేదు 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 పాటించవలసిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి దాని గురించి మీరు బెంగపడక్కర్లేదు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీరు హాయిగా మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆనందంగా ఉండవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెండవది, వచ్చే అమావాస్య గ్రహణం ఉందా?
ఇప్పుడు ఈ గ్రహణం లేదు అక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఉగాది పంచాంగ శ్రవణంలో ఏ గ్రహణాలు లేవని చెప్పాము మేము. లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఉందని చెప్తాం మేము. కాబట్టి అలా చెప్పినప్పుడు అతిశయోక్తి అంటారు దాన్ని. సో మమ్మల్ని చూసి నన్ను నేను చూసి నవ్వుకోవాలనిపిస్తుంది. కాబట్టి గ్రహణం, సూర్యగ్రహణం లేదు, మన చంద్రగ్రహణం లేదు, 2 గ్రహణాలు ఎక్కడా కూడా మనకు లేవు. మీరు ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. ఇక ఇంకోటి అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం, ఒక ప్రళయం లాంటిది వచ్చే అవకాశం ఉందా, యుగాంతం అయిపోతుందా అనేటువంటి వ్యక్తులకి సమాధానం, గ్రహణాలు మనకి ఒక సంవత్సరంలో 3 గ్రహాలు కూడా వచ్చాయి మనకి. 1986-88 మధ్యలో ఒకే సంవత్సరం 3 గ్రహాలు కూడా వచ్చాయి మనకి ఒక్కొక్కసారి. అటువంటిప్పుడే మనకేం ప్రమాదం జరగలేదు. లేని గ్రహణం గురించి మనకు ప్రమాదం ఎక్కడ జరుగుతుందో ఆలోచించండి. గ్రహణం ఉన్నప్పుడు ప్రభావం ఉంటున్న విషయం వాస్తవం. కొంతమంది వచ్చేసి కరోనా టైంలో 2 గ్రహణాలు వచ్చాయి. ఆ 2 గ్రహణాలకి అంత భీభత్సం ఏం కాలేదే. కాలసర్ప దోషంతో కూడిన గ్రహణాలు వచ్చిన వల్ల అది మీకు చెప్పబడింది. అదే చెప్తాను మీకు, చాలామంది చెప్తాను నేను, మీరు పంచాంగకర్తలు ఎవరు చెప్పలేదు మాకు ఇలాంటివి చెప్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, బిజుమళ్ళ మాధవ శర్మ సిద్ధాంతి గారు, అలాగే మనకి భార్గవ సిద్ధాంతి గారు, తర్వాత వచ్చేసి మనకి అన్నయ్య గారి పేరు, మనకి మన వారి పేరు క్షమించడం మర్చిపోయా నేను, గార్గే గారు, ఈ 3 వ్యక్తుల పంచాంగంలో స్పష్టంగా రాయబడింది. ఎప్పుడిది మీకు 2019 మన కరోనా వచ్చింది కదా, 2018 డిసెంబర్లో మన పంచాంగం రిలీజ్ అవుతుంది. 2019లో మనకి కరోనా వచ్చింది అనుకుంటాను. అంతకుముందు మీకు నేను ఆంధ్రభూమి పంచాంగంలో స్పష్టంగా బిజుమళ్ళ మాధవ శర్మ సిద్ధాంతి గారు స్పష్టంగా కింద విత్ ఇంక్లూడింగ్ నేమ్ ఒక రకమైనటువంటి క్రిమి కీటంతో ప్రపంచ నాశనం జరిగే అవకాశం ఉంది అని స్పష్టంగా మెన్షన్ చేశారు దాన్ని. మరి మీరు ఎందుకు మాట తీసుకోలేదు? మరి 3 చెప్పారు కదా, ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు నేను ప్రూవ్ చేయగలుగుతా దాన్ని. ఇప్పుడు నా దగ్గర పుస్తకం ఇప్పటికి ఉంది, నేను ప్రూవ్ చేయగలుగుతా. మరి ఎవరు అడగరు నన్ను, నేను ప్రూవ్ చేయగలుగుతా. ఒక సిద్ధాంతం చెప్తే ఎవరు చెప్తే నీకేంటి చెప్పబడింది, 2 అంతకంటే మించిపోయింది. ఇప్పుడు నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను మీకు. నేను మొన్న జరిగినటువంటి వర్షాలు 31 మనకి 31, 1, 2, 3 వర్షాల తేదీలో మీకు జూలై 27వ తేదీ వరకు, ఆగస్టు 27వ తేదీ వరకు ఏ ఒక్కళ్ళైనా సరే వాతావరణ శాఖ వాళ్ళు మీకు ప్రమాదం వర్షం ఉందని చెప్పారా? ఛాలెంజ్, ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ మీకు చేస్తున్నాను. నేను గొప్పడని చెప్పట్లా, నేను జాతకంలో నేను అన్ని చెప్పేస్తాను. ప్రధానమంత్రి మోడీ అవుతాడా, తర్వాత ఇంకోటి అవుతాడా, బోడీ అవుతాడా, నాకు సంబంధం లేదు, అనవసరం నాకు. రాహుల్ గాంధీ, బీగుల్ గాంధీ నాకు సంబంధం లేదు నాకు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనం స్పష్టంగా మేము చెప్పిన విషయాలు కొన్ని మేము చెప్పుకోవాలిగా మేము కూడా. ఇప్పుడు వర్షం పడుతుంది మీకు ఎవరైనా వాతావరణం చెప్పారా? నేను తప్పకుండా నా ఛానల్ ద్వారా చెప్పబడింది, నేను చూశాను, నేను చెప్పాను ఆ విషయాలు. బాబు రైతు నాయకులు జాగ్రత్త, నేను సివిఆర్ టీవీలో చెప్పాను, నేను మన ఛానల్లో చెప్పాను, నేను మీకు వర్షం పడే అవకాశం ఉంది జాగ్రత్త అని చెప్పినా మేము చెప్పాము. మేము మరి మమ్మల్ని ఏం తీసుకోలే మీరు? రెండవది, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తాను మీకు, వాతావరణ శాఖ తప్పుపట్టట్లేదు, వాళ్ళు సైంటిస్టులు మంచి వాళ్ళు కూడా. బట్ వాతావరణ శాఖ వాళ్ళు మొన్న 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖు, ఐ రిపీట్ ద డేట్, సెప్టెంబర్ 3, 2024 రోజున 8, 9, 11 తేదీలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది, తుఫాను కేంద్రీకృతమని అన్నారు. ఇవాళ తారీఖు ఎంతమ్మా? 13వ తేదీ. మనం 13 సెప్టెంబర్ మేము ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి వర్షం ఏమైనా కనబడిందా మీకు? ఇప్పుడు ఆంధ్రాలో వర్షం పడిందా? తెలంగాణలో వర్షం పడిందా? పోనీ బీహార్లో పడిందా? ఒరిస్సాలో పడిందా? మంచి ఎండలు ఉన్నాయి. మరి ఇప్పుడు నేను మరి మమ్మల్ని నమ్మమంటానా, ఇంకొకరిని నమ్మొద్దని చెప్తానా? అది మీకే వదిలేస్తున్నాను, నేను ప్రేక్షకులకి వదిలేస్తున్నాను. నేను నా శాస్త్రాన్ని తప్పు అనేటువంటి స్థాయి నీకున్నప్పుడు నువ్వు చెప్పింది తప్పని ప్రూవ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఎందుకంటే నేను సైన్స్ని వ్యతిరేకంగా మాట్లాడట్లా, సైన్స్ని గౌరవిస్తాను నేను. బట్ నా శాస్త్రాన్ని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు నా శాస్త్రం వెనుక ఉన్నావు అంట. నేను నా శాస్త్రానికి నువ్వు వెనుక ఉన్నావు నువ్వు. ఎందుకంటే సూర్యుని కాంతిని ఇప్పుడు చెప్తున్నావు. సూర్యుని కాంతి గురించి నా సనాధర్మం 1000 ఏళ్ల క్రితం చెప్పింది. నా హనుమాన్ చాలీసాలో చెప్పింది, నాకు సూర్యుడికి మనకు దూరం ఎంత హనుమాన్ చాలీస చెప్పింది. బట్ హనుమాన్ చాలీస పుట్టినప్పుడు రాసినప్పుడు నువ్వు లేవు, నీ నాసా లేదు, నీకు ఇండియాలో ఉన్నటువంటి ఏది కూడా వాతావరణ శాఖ లేదు. కాబట్టి నా గురించి, నా గ్రహణం గురించి చెప్పవద్దు. ఇప్పుడు గ్రహణాలు మేము చెప్తున్నా అంటున్నాం కదా, విత్ టైం సెకండ్తో సహా మేము 70 ఏళ్ల క్రితం ఇదే గ్రహణం గురించి చెప్పాము, పంచాంగం రాసి పెట్టేవారు. మరి ఇప్పుడు రాసి పెడుతున్నారు. మీరు చెప్పిన టైం తేడా అవుతుంది, కానీ మీరు చెప్పిన టైం తేడా అవ్వదు. రెండవది, ఇక్కడ సిద్ధాంతం తప్పలేదనట్లే. 90% ఫేక్ గాళ్లే ఉన్నారు జ్యోతిష్కులు, 90% ఫేక్ గాళ్లే ఉన్నారు. గాళ్ళు అంటున్నాను అందుకే. 10% మహనీయులు ఉన్నారు, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి, వాళ్ళు చెప్పింది వినే ప్రయత్నం చేయండి. మీరు చెప్పినట్టుగా చూస్తే ఫేక్ ఎక్కువగా ఉంది కాబట్టి జనాలు అసలు వాళ్ళని కూడా నమ్మటం మానేశారు.
సంతోషం గురుగారు. నిజంగా జనాల్ని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడము అలవాటు అయిపోయింది కొంతమందికి. అలాంటి భయాలు ఇలాంటి వీడియోల రూపంలో మీలాంటి వాళ్ళ ద్వారా ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, నిజంగా మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి స్పష్టత మనం ఇవ్వగలిగితే, నేను సైన్స్ నమ్ముతాను ఎప్పుడు చెప్పట్లేదు. సైన్స్ ఇప్పుడు మీరు సరే మరొక విషయం తప్పుగా అనుకోద్దు. సరే, శ్రీమతి సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఉన్నారు బాబా, వారు ఎప్పుడు రావాలి? సైన్స్ ఈ సైంటిస్టుల ప్రకారం ఎప్పుడు రావాలి ఆవిడ? మీకు తెలుసా విషయం? ఎప్పుడు రావాలి ఆవిడ? మొన్న ఏప్రిల్లో రావాలి ఆవిడ కిందికి. ఏప్రిల్లో కిందికి రావాలి. ఇంక 2 మాసాలు దాడితే ఆవిడ పరిస్థితి ప్రమాదాలు కనబడుతోంది. ఆవిడ తినడానికి భోజనం లేదు, ఇప్పటికే భోజనం లేదు. వాళ్ళ యొక్క మలమూత్రాలే వాళ్ళు తింటుంటారు ఇప్పుడు. తెలుసా మీకు ఆ విషయం? అక్కడ అయోడైజ్ అయిపోతాయి మొత్తం. మన పదార్థాలు ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ. అవి అలాగే తిని శుభ్రంగా తినేయచ్చు మనం. అలాంటి పరిస్థితికి వచ్చేసే అవకాశం ఉంది. మరి వాళ్ళు 2 ఏళ్ళ తర్వాత మరి ఎవరి బాధ్యత? ఎవరి కోసం ఆవిడ పైకి వెళ్ళింది? మేము ఈ విషయాన్ని అంతరిక్ష ప్రమాదం జరిగే అవకాశం ఉందని కల్పన చాలు కలిసేటప్పుడు మేము చెప్పడం జరిగింది. అంతరిక్షంలో ప్రమాదం జరిగే అవకాశం చెప్తాం తప్ప ఫలాని కల్పనా చావ్లా ఫలానా మేజర్ మేము చెప్తాం. మాకు పాలు విరిగిపోయినా చెప్తాం తప్ప ఈ ఫలాని జెర్సీ ఆవు బర్రె పాలని పైకి చెప్తావా? పాలు విరిగిపోతాయి. అది జెర్సీ ఆవు కావచ్చు, ఇంకో ఆవు కావచ్చు, ఇంకో బర్రె కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏ గేదె అయితే మాకింది, ఏ బర్రె మాకేం అవసరం ఉంది? పాలు విరిగిపోవడం చెప్తాం అంతవరకు మేము. అంతే. సో కాబట్టి నువ్వు ఆ సునీత విలియమ్స్ గారు మేము ఏం కోరుకుంటున్నాం? ఇప్పుడు మేము చేసుకుంటున్నాం రోజు పూజ. మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ దేవుడు ఆమె తొందర రావాలి. ఎందుకంటే ఆవిడ శాస్త్రవేత్త వల్ల చాలా మందికి ఇన్స్పైర్గా అంతరిక్షంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు. దానికోసం ఆవిడ కిందికి తొందరగా ఆరోగ్యంగా కింద మేము దండం పెట్టుకుంటున్నాం రోజు. సో అది మాకుండే శక్తి మాది. మేము వారికి అలా చేసే ప్రయత్నం చేస్తాం. ఆవిడకి అంతరిక్ష ప్రమాదం మళ్ళీ మనం చెప్పాం. మేము అంతరిక్షంలో ఇబ్బంది విషయం అంటే మమ్మల్ని సంప్రదించారుగా. వాడే ఆఫ్టర్ ఆల్ పంచాంగం, ఆఫ్టర్ ఆల్ కాగితాలు పట్టుకొని వాడు గ్రహాలు ఊహించి చెప్తుంటాడు, నిజం చెప్పాడు వాడు. మేము చెప్పేది ఊహాత్మకే కావచ్చు. మేము వీ కెనాట్ షో ద ఎవ్రీథింగ్ బికాజ్ మీకు ఆ అవకాశం మాకు లేదు. అది ఉండింటే మిమ్మల్ని ఎక్కడ తొక్కిపెట్టేవాళ్ళం, ఈ సైంటిస్ట్ తొక్కిపెట్టేవాళ్ళం మేము. అది మేము విజువలైజేషన్ లేదు కాబట్టి మేము వెనకడుగు వేయాల్సి వస్తుంది. భగవంతుడు చూపి అంటే ఏం చూపిస్తాం? నాలాంటి వాడు ఉంటాడు, నేను చూపిస్తాను భగవంతుడిని. బట్ ఒక టెస్ట్ పెడతానంట నేను. ఒక టెస్ట్ పెడతాను మీకు. వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం బయటికి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీరు 2 కళ్ళకి క్లిప్ వేస్తా, ఓపెన్ క్లిప్ పెడతాను నేను. అంటే కళ్ళు ఇట్లా ఓపెన్గా ఉంటట్టుగా నేను మెడ వంకర వేసి పెడతా, పైకి పెడతాను నేను. సూర్యుడు మీ మీద ఉంటాడు, సూర్యుడు మిమ్మల్ని చూస్తూ ఉండాలి. సూర్యుడు మీరు చూస్తూనే ఉండాలి. మీ కడుగుట్లు కనుక 6 గంటల తర్వాత తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తాం. అక్కడే పక్కన మన ఇక్కడ ల్యాబ్ తీసుకెళ్ళి చెక్ చేస్తాం. మీ రెటీనా ప్రాబ్లం లేదు అంటే నేను దేవుడు లేడు అక్కడ ఒప్పేసుకొని సగం గుండి చేసుకొని తిరుగుతాను నేను. రెటీనా ప్రాబ్లం ఉందయ్యా ఈమెకంటే మాత్రం దేవుడు ఉన్నాడు, వాడే దేవుడు. ఇప్పుడు మీరు సైన్స్ గురించి మీరు నమ్ముతున్నారే, ఇదే B12 అంటే అదే అని చెప్తున్నారు అందరు కూడా. అమ్మ B12 అంటే అదే అమ్మ. చర్మ గ్రంథుల్లోకి రక్తనాళాల్లోకి సూర్యుడి కాంతి వెళ్ళి లోపల ఉండేటువంటి గ్రంథులన్నీ కూడా ఓపెన్ అయిపోయి B12 ప్రసారం అవుతుంది. సూర్యుడి నుంచి B12 రాదు మనకి, మనలో ఉంటుంది B12. అది కరిగి వృద్ధి పొందాలి. అది చర్మ గ్రంథులలోకి లిక్విడ్ వల్ల ప్రాసెస్ అవ్వాలి. దానికి సూర్యకాంతి కావాలి. లైట్ కింద పెడుతుంది కాదు మరి. అందుకే చెప్పాము సూర్యనారాయణ భగవంతుడు, ప్రత్యక్ష భగవంతుడు ఆయన చెప్పాము. ఇప్పుడు మీరు వచ్చేసి సండేలో కలిసి 20 minutes అని చెయ్యన్న బయట పెట్టండి కనీసం. ఈ స్థాయికి వచ్చేసారు. B12 అంటే మీరు చెప్తున్నారు. మరి మేము చెప్పింది ఏమిటి? నా శాస్త్రం, నా ధర్మం చెప్పింది ఏంటి? అదే కదా. దాని గురించి మాట్లాడతాం, మేము గట్టిగా మాట్లాడతాం. అందుకనే సునీత విలియమ్స్ లాంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. మరి అలాంటప్పుడు నువ్వు కరెక్ట్గా సైంటిస్ట్ అయితే, నీ నాసా కరెక్ట్ అయితే ఏప్రిల్లో బయట రావాలిగా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ తర్వాత తన పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ప్రపంచం అందరం కూడా దిగురించి ఆలోచించట్లేదు. ఎవరు సోషల్ మీడియా దిగుని ప్రస్తావన చేయట్లేరు. ఎందుకు? నెగిటివ్ వెళ్ళిపోద్ది కాబట్టి. కానీ షీఈ్ విల్ బి బ్యాక్, తప్పకుండా వస్తుంది, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ క్షేమంగా ఉంటారు, సందేహం లేదు. నిజంగా అందరికీ సంతోషం కలిగింది, చాలా సంతోషం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మా చర్చలు ఇవి కూడా వస్తాయి. ఆవిడెవరు మాకెందుకు? సునీత విలియమ్స్ ఎవడు? ఆవిడ మాకేంటి? మాకు సంబంధమా? ఎవరినో చేసుకుంది ఆవిడ, ఎవడో పోయింది, అమెరికా నుంచి పోయింది, అమెరికా పోయింది, మాకెందుకు? రాకేష్ శర్మ ఏమన్నా మనోడా? పక్కింటోడు, మన హైదరాబాద్ వాడా? లేదా మన భాగ్యనోడు కాదు, మన విజయవాడ కాదు, ఎందుకు అనుకోవాలి మనం? అంటే ఎక్కడున్న ఒక మంచి వ్యక్తి అక్కడ నేనేది ఒక్కళ్ళే కాదు, అక్కడ ఇద్దరు కూడా రావాలంటా నేను, అందరు కూడా రావాలంటా నేను. సో అలా మనకి అంటే ఈ సైంటిస్ట్ తప్పు చేయట్లేదు, కానీ మీది కరెక్టే ఉండదని చెప్తున్నాను నేను. మీరు 100% కరెక్ట్గా సుమాన్ చెప్పడం ఉద్దేశం. బట్ యూ నెవర్ 100% కరెక్ట్ ఉండరు మీరు, అది ఇంపాసిబుల్. దానివల్ల మనకి మేము ఇప్పుడు మా గురించి తప్పుగా మాట్లాడితే మేము మీ గురించి మేము తప్పులు చెప్పే అవకాశం వస్తుంది. కాబట్టి చెప్పడం తప్ప నేను ఎవరిని అవమానించట్లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదు నేను, అలానే భయపడడం లేదు. భయపడట్లేదు నేను తప్పనలేదు, నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు. అంతే. దట్ ఈస్
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఒక యూ చిట్ చాట్ లాంటి మన నిజంగా. ప్రోగ్రామ్ అయితే అవును, అవును. దట్ అంటారు కదా, చిట్ చాట్ విత్ కిరణ్ శర్మ అని పెట్టుకోవచ్చు మీరు. అవును. నిజంగానే లాస్ట్ లో ఒక మంచి సంతోషకరమైన న్యూస్ కూడా చెప్పారు, తను సేఫ్ గా ఉంటది అని చెప్పి. తప్పకుండా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖండ ఐశ్వర్య వస్తు. నమస్కారం.